హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా మంది కన్ఫ్యూజన్ లో బ్రతికేస్తున్నారు. చిన్న నుంచి పెద్ద వరకు జీవితంలో ప్రతి డిసిజన్, ప్రతి మేకింగ్ ఏదైనా కానీ కన్ఫ్యూజన్ లో తీసుకుంటున్నారు. అది పెళ్ళే కావచ్చు, జాబే కావచ్చు, స్కూలే కావచ్చు, కాలేజే కావచ్చు, కెరియరే కావచ్చు, ఏదైనా కావచ్చు. ఏది తీసుకోవాలి, ఏది తీసుకోవద్దని ఆ కన్ఫ్యూజన్ లో బ్రతికేస్తున్నాం అందరం. కన్ఫ్యూజన్ గురించి మనం మాట్లాడుకుందాం. అతిగా ఆలోచించడం, నిర్ణయంలో చిన్న నిర్ణయం తీసుకోవాలంటే మనం 100 రకాలుగా ఆలోచిస్తాం. ఓవర్ థింకింగ్ వల్ల మనం కన్ఫ్యూజన్ లో ఉండిపోతాం, సరిగా నిర్ణయం తీసుకోలేకపోతాం. టైం ప్రెషర్, సమయం తక్కువ ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. నిర్ణయం తీసుకోవాలా వద్దా అని. ఎందుకంటే గతంలో మన నిర్ణయాలు తీసుకున్నవి ఫెయిల్ అయ్యి ఇప్పుడు నిర్ణయం తీసుకుంటే ఎక్కడ తప్పు అవుతుంది, రాంగ్ అయితే ఏమవుతుందో, జీవితంలో అన్ని కోల్పోతాం కావచ్చు అని భయంతో నిర్ణయం తీసుకోలేకపోతాం. ఆ కన్ఫ్యూజన్లో మనం బ్రతికేస్తున్నాం. అలా కెరియర్లో ఒక నిర్ణయం తీసుకోవాలంటే మనం ఎదుట వాళ్ళని అడగాల్సిన పరిస్థితి వచ్చింది. 10 మందిని అడిగి మనం డిసిజన్ తీసుకోవాలన్నా ఆ కన్ఫ్యూజన్లో ఉన్నాం మనం. ఆ కన్ఫ్యూజన్లో మనం ఏం చేస్తున్నామో మనకే తెలియదు. ఆ కన్ఫ్యూజన్లో బ్రతికేస్తున్నాం మనం అందరం. ఎగ్జాంపుల్, స్కూల్కి వెళ్ళాలన్నా, ఏదైనా స్కూల్ జాయిన్ చేయాలన్నా 10 మందిని అడగాలి. షాపింగ్ మాల్కి వెళ్ళినా షాపింగ్ చేస్తుంటే అక్కడ మనకు 10 రకాలుగా డ్రెస్సులు కనబడతాయి. ఆ 10 రకాలుగా డ్రెస్సులు కనబడాలి వల్ల ఏది తీసుకోవాలి, ఏది తీసుకోవద్దని ఆ కన్ఫ్యూజన్లో బ్రతికేస్తున్నాం. షాపింగ్ నుంచి కెరియర్ వరకు ఇంకా డిసిజన్ తీసుకోలేకపోతున్నాం. ఆ డిసిజన్ తీసుకోపోవడానికి కారణం ఎక్స్పీరియన్స్ లేకపోవడం, గతంలో అనుభవాలు లేకపోవడం. అవి ఊరికే రావు. పోతుంటే 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 అనుభవాలు ఎదురైన కొద్దీ మనకు ఆ డిసిజన్ తీసుకుంటాం. అందుకు మనం ఆ కన్ఫ్యూజన్లో బ్రతికేస్తున్నాం. ఇంకోరు మనకు చెప్పాలా, మనకు తెలియదు ఇంకోరు చెప్పేదాకా ఆ డిసిజన్ కరెక్ట్ తీసుకోవాలా, రాంగ్ తీసుకోవాలని. మనం డిసిజన్ తీసుకుంటే కరెక్ట్ కాదు, భ్రమలో బ్రతుకుతున్నాం మనం. ఆ కన్ఫ్యూజన్ ఎందుకంటే మనం చిన్నదానికి పెద్దదానికి 100 రకాలుగా ఆలోచిస్తాం. ఓవర్ థింకింగ్ ఎక్కువ చేస్తాం. స్ట్రెస్ వల్ల, ఎక్కువ ఆలోచించడం వల్ల మెదడు ఒత్తిడై మనం డిసిజన్ తీసుకోలేకపోతాం. ఫియర్ ఆఫ్ ఫెయిలియర్స్, మన తీసుకున్న నిర్ణయాలు గతంలో ఫెయిల్ అయి వాటి ప్రభావం వల్ల మనం నిర్ణయం తీసుకోలేకపోతాం. మళ్ళీ ఎక్కడో ఫెయిల్ అవుతుంది కావచ్చు. చిన్న భయం, బాధ, ఆందోళన, వెనుక ముందు ఆలోచిస్తాం. ఆ ఆలోచన కన్నా కన్ఫ్యూజన్లో మనం బ్రతికేస్తున్నాం. చాలా చిన్న సమయంలో మన నిర్ణయాలు తీసుకోలేకపోతాం. ఆ నిర్ణయాలు ఎక్కువ లోడ్ అవుతుంది మెదడుకు. ఆ చిన్న సమయం ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. మీ భవిష్యత్తులో పెద్దగా అయ్యే ప్రమాదం ఉండవచ్చు. సరిగ్గా నిద్ర లేకపోవడం, మెదడు కూడా రీఛార్జ్ అవసరం. మెదడు రీఛార్జ్ కావాలంటే నిద్రపోవాలి సరిగ్గా. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, లోవర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు చూసినావా? ఆ కాన్ఫిడెన్స్ లేకపోవడం ఎక్కడ నాది తప్పు జరుగుతుందో అని ఆ కాన్ఫిడెన్స్తోనే మనం వెనక్కి జరుగుతాం. ఆ వెనకకి జరిగి ఆ నిర్ణయం తీసుకోలేకపోతాం. భయంతో బతికేస్తాం మనం. ఎవ్వరో చెప్తే తెలియదు అది కరెక్టా లేదా అని. ఆ కన్ఫ్యూజన్లో బ్రతికేస్తున్నాం. స్ట్రెస్ వల్ల మనం నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాం. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఈ అందరు జనాలు స్ట్రెస్లో బ్రతికేస్తున్నారు. ఏదో ఒక టెన్షన్, మన సిచ్యువేషన్సే కావచ్చు, చుట్టుపక్కల కావచ్చు, మన ఆలోచన విధానం కావచ్చు, మన మైండ్ సరిగ్గా లేకపోవడం కావచ్చు. ఆ ఒత్తిడి వల్ల మనం నిర్ణయం తీసుకోలేకపోతున్నాం. ప్రెషర్, టైం ప్రెషర్, సమయం తక్కువ ఉండి ఆ ప్రెషర్ టైంలో మనం నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాం. కన్ఫ్యూజన్లో బ్రతికేస్తున్నాం. ఇప్పుడు అదేందుకు, షాపింగ్ వెళ్ళండి. షాపింగ్కే కానీ, ఎక్కడికైనా వెళ్ళి, ఊరికే కానీ, టూర్కి పోవాలన్నా కానీ అక్కడ ఏం తిరగాలి, ఏమేమి కథ అని మనం సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నాం. ఇంటర్నెట్ అయిపోయింది. ఎక్కడ పోవాలి, మనకు క్లారిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లారిటీ లేక, ఆ క్లారిటీ మనకుంటే డిసిజన్ కరెక్ట్ తీసుకుంటాం. ఆ క్లారిటీ మనకు లేక ఆ కన్ఫ్యూజన్లో బ్రతికేస్తున్నాం, డిసిజన్ తీసుకోవాలా వద్దా అని. మన మైండ్ సెట్లు కూడా నీరు తగ్గిపోవడం, షుగర్స్ లెవెల్ తగ్గడం ఎక్కువ కాకట, విటమిన్స్ B12D, దానివల్ల కూడా కన్ఫ్యూజన్గా బ్రతికేస్తాం. అండ్ చాలా ఒత్తిడి అయిపోతుంది.
మీ మెదడు ఒత్తిడి కావద్దు. మీ ముంగట కూడా 10, 12 ఆప్షన్లు కనబడ్డ వల్లే ఏది ఏది తీసుకోవాలి, ఏది తీసుకోవద్దు ఆ కన్ఫ్యూజన్లో ఉంటాం. ఎందుకంటే మీకు క్లారిటీ లేదు. అదే క్లారిటీ ఉండంటే మీరు డిసిజన్ తీసుకుంటారు. మిమ్మల్ని ఏది భయపెట్టిస్తుందో తెలుసా? క్లారిటీ లేక, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేక, మీ దగ్గర టైం లేక, మీ మైండ్కు సరిగ్గా నిద్ర లేకపోవడం, ఎక్కువ ఆలోచించడం, 10 మందిని అడిగే అలవాటైంది మీకు. ఇంటర్నెట్లో, సోషల్ మీడియాలో చూసి ఎక్కువ ఓవర్ థింకింగ్ చేసి, ఎక్కువ ఆలోచన పెట్టుకొని దానివల్ల మీరు సరిగ్గా డిసిజన్ తీసుకోలేకపోతారు. దాని గురించి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీరు డిసిజన్ తీసుకోలేకపోతారు. కన్ఫ్యూజన్లో ఉంటారు. కరెక్టా కాదా? ఓవర్లోడ్ అయినా కానీ డిసిజన్ తీసుకోలేరు. దాని గురించి సరిగా అవగాహన లేకున్నా కానీ తీసుకోలేకపోతారు. హోటల్కి పోయాక అక్కడ ఏం తినాలని కూడా మనకు కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ హోటల్లో అడుగుతాం, ఇక్కడ ఏం తినాలి భయ్యా, ఇక్కడ ఏది మంచిది దొరుకుతుంది అది పట్టుకొని రా అంటాం. తిండి కూడా మనం కన్ఫ్యూజన్లో తింటాం. ఇవాళ ఏ బట్టలు వేసుకోవాలన్నా కన్ఫ్యూజనే, అలా ఏ నిర్ణయాలు తీసుకున్నా కన్ఫ్యూజనే. మనం కెరియర్లో చిన్నప్పటి నుంచి పెద్ద దాకా మనం కన్ఫ్యూజన్లే బ్రతికేస్తున్నాం. ఎందుకంటే మీరు అలా తయారయ్యారు. మనని ఎక్కువ భయం, అందుకే మనకి ఇదంతా కన్ఫ్యూజన్. భవిష్యత్తు మీరు నిర్ణయాలు తీసుకోలేరా? ఎదుట వారి సలహా వింటే గాక మీకు క్లారిటీ రాదా? వాడు కరెక్టే ఉన్నాడు, వాని దారి వాడు చూసుకుంటాను. ఎందుకంటే వాని క్లారిటీ ఉన్నది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. ఏది లేదు కాబట్టి మీరు పక్కోని పైన ఆధారపడి ఉంటారు. వాడు చెప్పేదాకా మీకు క్లారిటీ లేదు, ఇది కరెక్టా రాంగ్ అన్నట్టు. చదువుకోవాలన్నా పక్కోని అడగాలి, ఏం చేయాలన్నా పక్కోని అడగాలి, పెళ్లి చూపులకు పోవాలన్నా పక్కోని అడగాలి. మీకు క్లారిటీ లేదు, ఏ అమ్మాయి కావాలి, ఏ అమ్మాయి వద్దని. వేసుకున్న బట్టలు కూడా, ఏ జాబ్ వెళ్ళాలని, జాబ్ కరెక్టా కాదా అని తెలియదు. ఎందుకంటే మీకేం కావాలో మీకు తెలియదు కదా. ఆ పక్కోని పైన మీరు ఆధారపడి ఉంటారు. ఎన్ని రోజులు మీరు పక్కోని పైన ఆధారపడి ఉంటారు? ఈ నిర్ణయాలు మీరు తీసుకోలేరా? మీకు ఒక క్లారిటీ లేదు, మీకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు. అతిగా ఆలోచించడం వల్ల ఇవన్నీ అవుతాయి. ఏమవుతుంది తప్పు అయితే? ఏం కాదు, నేర్చుకుంటారు. మీరు ఎందుకు భయపడుతున్నారు? జీవితంలో అందరు తప్పులు చేస్తారు. ఆ తప్పులతోనే వాళ్ళు పైకి వచ్చిన వాళ్ళే. ఆ తప్పుడు నిర్ణయాల వాళ్ళే వాళ్ళ మెదడు మేధావిగా అయిపోయింది. మెదడుకు దెబ్బ తాకితే కదా తెలిసింది అది కరెక్టో రాంగో అని. వాళ్ళు కరెక్ట్ డిసిజన్ తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ కూడా అనుభవాలు అయినాయి. అనుభవాలు అయ్యాకనే వాళ్ళు కూడా నిర్ణయాలు తీసుకుని మొదలుపెట్టిళ్ళు. పక్కన పైన ఆధారపడలే ఎవరు. నువ్వు ఆధారపడుతున్నావు మీ ఫ్రెండ్స్ పైన, అమ్మ నాన్నల పైన, స్నేహితుల పైన, బంధువుల పైన. ఏం చెయ్యాలనో వాళ్ళని అడుగుతున్నావు, ఉండాలనో వాళ్ళపైన అడుగుతున్నావు. ఇక నువ్వు ఎందుకు ఉండి ఈ నిర్ణయం నువ్వు తీసుకోలేకపోతే నువ్వు ఉండి ఎందుకు? జీవితంలో నువ్వు ఎలా బ్రతకాలి, నువ్వు ఎలా ఉండాలి, నువ్వు ఏం చెయ్యాలి, అవన్నీ ఉంటేనే ఈ బ్రతుకు హాయిగా ఉంటుంది. లేదంటే కన్ఫ్యూజన్లో బ్రతికేస్తావు. కొన్నాళ్ళకు నీ మెదడు పిచ్చోను అయిపోతావు, ఓవర్ థింకింగ్ ఎక్కువ చేసి. నిద్ర ఉంటుంది, ఆ పండుగం కూడా నువ్వు ఆలోచిస్తావు, అరే ఇది కరెక్టా, ఇది రాంగా, తీసుకోవాలి అద్దా అని. సరిగ్గా నిద్రపోవు, వాకింగ్కి వెళ్ళు, యోగా చేయి, రెస్ట్ తీసుకో, ఓవర్లోడ్ చేసుకోకు, ఎక్కువ ఆలోచించకు, బాగా మందిని అడగకు. రోజు లేట్ అయినా మంచిదే కానీ కరెక్ట్ డిసిజన్ తీసుకో. తప్పైనా మంచిదే, నీ నిర్ణయం పర్ఫెక్ట్ కావాలి. తప్పు చేస్తేనే తెలుస్తుంది నీకు, తప్పు చేయకపోతే తెలియదు. ఈ లోకంలో పర్ఫెక్ట్ ఎవ్వడు లేడు. పర్ఫెక్ట్ ఎప్పుడయ్యారు? తప్పులు చేసిన కొద్దీ పర్ఫెక్ట్ అయ్యారు. అంతసేపు ఎవరు కాలే. ఎందుకు భయపడతాను డిసిజన్ తీసుకోవడానికి? కన్ఫ్యూజన్లో బ్రతకకు, డిసిజన్ తీసుకున్నాడు స్టార్ట్ చేయి. ఇక 10 మందిని అడిగి సలహా తీసుకోకు. అంటే కరెక్ట్ చెప్తేనే కరెక్ట్ అట, లేకపోతే కాదా? ఎందుకంటే నీ నిర్ణయం నువ్వు తీసుకోలేకపోతున్నావు. పక్కోడు చెప్తే తెలుస్తుంది నీకు, నీకైతే తెలియదు. ఏం బ్రతుకుతున్నావు భయ్యా? ఇకనైనా మారే, ఇప్పటికైనా కానీ. ఈ కాలేజీ వెళ్ళాలన్నా పక్కోడిని అడగాలి, ఇంటర్నెట్ని అడగాలి, కోర్సు తీసుకోవాలన్నా, ఏ జాబ్కు వెళ్ళాలన్నా, ఆఖరికి ఏ పిల్లను కూడా పెళ్లి చేసుకోవాలని కూడా పక్కోని అడగాలి. అలా ఉంది నీ జీవితం. నీకు క్లారిటీ లేక ఇవన్నీ అవుతున్నాయి. ఈ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్స్ వల్ల, స్ట్రెస్ వల్ల డిసిజన్ మేకింగ్ తీసుకోలేకపోతున్నావు. మార్చుకున్న కొద్దీ బెటర్ అవుతాం.
కన్ఫ్యూజన్ వదిలై లైఫ్ని హాయిగా బ్రతికాయి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.